తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు భారతీయ శంకరపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతిమూర్తి అవధాని గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుడి మార్పు మే 14 సాయంత్రం నుంచి అని అంటున్నారు గురువు గారు. అయితే ఈ నేపథ్యంలో అందరూ ఎలా ఉంటుందో ఏంటో మా రాశికి మా నక్షత్రానికి ఇలా అనే ఆలోచనలో పడ్డారు. అందరూ జాతకాలు చూసుకుంటున్నారు, గురువుగారిని సంప్రదిస్తున్నారు, అడుగుతున్నారు. కానీ రాసులతో సంబంధం లేకుండా నక్షత్రాలు ఇవన్నీ కాకుండా అందరికీ గురువు అనుగ్రహం ఉండాలి, గురు బలం పెరగాలి అని అంటే గనక ఇది కావాల్సింది ఇదేనమ్మా. నా రాశి ఏంటి, నా చక్రం ఏంటి, ఇది కాదమ్మా. గురు బలం బాగుండాలి, అది కోరుకోవాలి ప్రధానంగా. నిజమే. అయితే ఫస్ట్ అసలు గురు బలం ఉంది అని అనాలన్నా, ఒక గురువు ఒక మనిషి జాతకంలో ఎందుకు బలంగా ఉండాలి, ఆయన ఏం చేస్తారు, అసలు ఏం అందిస్తారు? ఏమీ లేదమ్మా. ఇక్కడ నేను కూర్చొని మీరు కొన్ని విషయాలు అడుగుతుంటే ధర్మం ఇది అని మనం చెప్తాం. ఎవరికైతే గురుబలం ఉండకుండా ఉంటారో వారందరూ కూడా చెప్పిన దానికి వ్యతిరేక దిశలో వెళ్తారు. ఎలా అంటే గురుబలం కావాలి అని అంటే మీరు ఒక చిన్న ఆరాధన చేయండి అని అంటాం. వీడు చెప్పాలే, వీడికి తెలుసులే, అబ్బా వీడి పెద్ద పుట్టుకాలే, ఇక గురుబలం లేకపోవడం అంటే చండాలత్వం పట్టడం అండి వాళ్ళకి. అంటే ఉచ్చము నీచము సంస్కారం అనేటువంటిది లేకుండా ఎలా పడితే అలా వెళ్ళిపోవడం ఒక విధానం. ఇకపోతే రెండు బుర్ర తక్కువ మనుషులు అంటారు, చూశారండి? బుర్ర తక్కువ మనుషులు అని చెప్పి వాడికి ఎంత చెప్పినా అర్థం కాదు అంటుంటారు. వీళ్ళందరూ కూడా గురుబలం లేని వాళ్ళకే జ్ఞానం ఉండదు. జ్ఞానం ఉంటే చెప్పిన ప్రతి దాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తాం. ఏంటి, ఎందుకు చెప్పి రేకారం చేస్తాం. ఆ జ్ఞానం లేకపోవటం వలన వీళ్ళకి ప్రధానంగా మంచి చెడు, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా ఉండాలి, అమ్మా నాన్నతో ఎలా ఉండాలి అసలు ముందు అనేటువంటి విచక్షణ వివేకం ఉండదు. ఇటువంటి వాళ్ళకి ఇక్కడ మనం ఎన్ని చెప్పినా వైదికం, మంత్రం, వేదం, శాస్త్రం, ఆగమం, ధర్మం, ఇతిహాసం అంటే ఇంకేం తెలుస్తాయి? అంతే కదండి. కనుక గుడ్డెద్దు చేలబడేట్టే ఉంటుంది వీళ్ళకి. అందుకనే మనం ప్రయాణం చేసేటప్పుడు గుర్రం మీద దాని కళ్ళకి ఇలా కట్టేస్తారు. కట్టేసినప్పుడు మనం ఎటు తిప్పినాడు తిరుగుతుంది గుర్రం. మనస్సుకి పగ్గాలు వేయటం దాన్ని అంటారండి. ఆ గురుబలం ఉన్నటువంటి వ్యక్తి ఆ మనస్సుకు పగ్గాలు వేసి తను అనుకున్న చోటుకు మాత్రమే తీసుకెళ్ళగలుగుతాడు. ఎటు పడితే అటు తిప్పకుండా, ఏది చూస్తే అటు అది కావాలి ఇది కావాలి అనుకోకుండా మనస్సుని స్థిరంగా నిలిచి దృష్టిని కేంద్రీకరించి ఆ మనస్సు అనేటువంటి పగ్గాలను అలా పట్టేసుకొని అది ఎటు పడితే అటు వెళ్లకుండా ఎటు వెళ్ళాలో కేవలం అటు మాత్రమే. కంచి విజయవాడ వెళ్ళాలి, ఆ విజయవాడ వెళ్తారు. కానీ విజయవాడ తిరుపతి నుంచి కూడా వెళ్ళచ్చు కదా అంటే ఏది మార్గం, ఏది అపామార్గం అనేటువంటి విషయాన్ని తెలుసుకొని ఆ పగ్గాలను అలా పట్టుకుంటే వెళ్ళిపోతుందండి. పగ్గం పట్టుకోవడం అంటే ఏంటట్లా, బండి మీద వెళ్తాం మనం, ఏ స్పీడ్లో వెళ్తే దాన్ని మనం కంట్రోల్ చేసుకోగలుగుతాం. అంటే ఒక బండి తోలేటువంటి వ్యక్తి ఎదురుకుండా చూడాలి, ఈ పక్కన అద్దంలోకి చూడాలి, ఆ పక్కన అద్దం చూడాలి, ఈ అద్దం నుంచి వెనక్కి చూడాలి, కింద బ్రేకు, క్లచ్, ఎక్సలేటర్ చూడాలి, ఈ పక్కన గేర్ని చూసుకుంటూ ఉండాలి. ఏకకాలంలో మెదడు 10 రకాలుగా 15 రకాలుగా అతనికి వర్క్ అవ్వాలి. ఏ ఒక్క దాంట్లో జామైన టప్ ఎదురుకుండా వచ్చేటువంటి బండి ఎంత వేగం మీద వస్తుంది, మనం ఎంత వేగం మీద వెళ్తున్నాం, ఎదురుకుండా బండి వెళ్ళేటువంటి బండి ఏ వేగంలో వెళ్తే మనం దాన్ని క్రాస్ చేయగలుగుతాం, ఆ వేగంలో వాడు బ్రేక్ వేస్తే మనం ఎంతసేపట్లో బ్రేక్ వేస్తే దగ్గరికి లాగుతాం. ఇవన్నీ వాడు చేసుకోవాలి. దాన్నే మనసుకి పగ్గాలు వేయటమంటారండి. అంటే మన కంట్రోల్లో 24/7 మనం ఉండటం. అది గురుబలం ఉన్న వాళ్ళకి మాత్రమే ఆప్షన్ అమ్మా. ఆ గురుబలం లేని వ్యక్తి అనుకుంటూ ఇక ఎన్నైతే ఉంటాయో ధూర్త లక్షణాలు అవన్నీ ఉంటాయి. మరి ఎలా గురువు గారు గురుబలం పెంచుకోవాలి, ఆ గురుడి అనుగ్రహం ఉండాలంటే? గురువారము అనే కదమ్మా, దక్షిణామూర్తి ఆలయం ఎక్కడున్నా ఆది గురువైన ఎక్కడా లేరండి దక్షిణామూర్తి వారు, నాకు దొరకట్లా. ఫోటో తెచ్చుకోండి. ఆయన దక్షిణానికి చూస్తూ ఉండాలి ఇంట్లో. ఆయనకి దక్షిణాన్ని చూస్తుండేటట్టుగా పెట్టుకొని శనగలతోటి దండ కట్టడానికి మెళ్ళో వేసి తెల్లటి పుష్పాలు దండ వేసి దక్షిణామూర్తి స్తోత్రం
మౌనవ్యాఖ్యా ప్రకటిత పర బ్రహ్మతత్వం యువానం వరిశిష్టాంతే వసదృశి గణైరావృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకళిత చిన్ముద్రమానందమూర్తిం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే. 11 శ్లోకాలమ్మా అవి. ఆ 11 శ్లోకాలని దక్షిణామూర్తి వారు దక్షిణం వైపుకి తిరిగి ఉంటారు. చక్కగా ఆ దక్షిణం వైపుకి దక్షిణామూర్తి వారిని పెట్టి తెల్లటి పుష్పాలతో మాల వేసి శనగల దండ వేసి అన్ని శనగలు బెల్లం ముక్క ఆయన దగ్గర నివేదనగా పెట్టి ఈ దక్షిణామూర్తి స్తోత్రం కనీసం తక్కువ 3 సార్లు చదువుకొని ఆయనకి నమస్కారం పెట్టుకొని ధూపం దీపం అదే అగరవత్తి చూపించి ఆ నైవేద్యం పెట్టేసేసి హారతింపనండి. వారు జ్ఞాన వృద్ధులు అంటారు కొంతమందిని. జ్ఞాన వృద్ధులు అని అంటే వృద్ధా శిష్యావటర్ గురు అంటే వారి దగ్గర దక్షిణామూర్తి వారి దగ్గర విద్యార్థులు కూర్చుని ఉన్నారు. ఆయన ఎంత ఉన్నాడు, ఇంత పిల్లాడు, 6 ఏళ్ల పిల్లాడు అని దక్షిణామూర్తి వారు. వృద్ధా శిష్య వటుం గురు. ఆయన దగ్గర కూర్చున్నటువంటి విద్యార్థులందరూ కూడా కొన్ని వేల సంవత్సరాలు ముందు జన్మించిన ఋషులు. జ్ఞానం కోసం ఆయన దగ్గర కూర్చున్నారు. ఆయన అంత పిల్లాడు, జ్ఞాన వృద్ధుడు. ఆయన వయస్సు 6 ఏళ్ళు 7 ఏళ్ళు 10 ఏళ్ళు పిల్లాడు, అంతే ఉంటుంది, కానీ జ్ఞాన వృద్ధుడు. కాబట్టి వృద్ధా శిష్య వటుర్ గురు అని ఎట్లయితే ఉన్నదో ఆ రకంగా ఆ జ్ఞానం అనేటువంటిది మనిషికి వృద్ధి చెందుతుందమ్మా. జ్ఞానం ఎప్పుడైతే మీకు వృద్ధి చెందిందో అజ్ఞానం అంతరించకపోతుంది. అది మనకి ఎలా తెలుస్తుందండి? ఎలా తెలుస్తుంది? మీరు ఇక్కడ ఉన్నారు కదా, సాయంత్రం 7 8 ఇంటికి వెళ్తారు అనుకుందాం. తాళం దింగని ఇల్లు చీకటిగానే ఉంటుందిగా. లైట్ వేస్తే చీకటి ఎక్కడికి వెళ్ళిందండి? ఎన్ని వందల సంవత్సరాల క్రితం నుంచి ఉన్న చీకటి అయినా లైట్ వేస్తే ఏమవుతుంది? ఎక్కడికి వెళ్ళింది చీకటి? చీకటి ఎక్కడికి వెళ్ళాల, లైట్ దింగానే ఉంది. కానీ లైట్తో సంబంధం లేకుండానే జ్ఞానం వృద్ధిస్తుందండి. ఇక ఎప్పటికీ కూడా చీకటి రాదు. అంటే మనోనేత్రం అనేటువంటిది భగవంతుడు ఇస్తాడమ్మా. కాబట్టి యోగం, నేనైతే ఒక్క మాట చెప్తా, ఎవరో ఏమనుకున్నా సరే, 15వ తారీఖు నుంచి సరస్వతి పుష్కరాలు ఉన్నాయి కనుక చక్కగా జ్ఞాన వృద్ధి కావాలనుకున్న ప్రతి ఒక్క వ్యక్తి పుష్కర స్నానం ఆచరించి చక్కగా గంగా గంగేతి యో బ్రూయాత్ యోజనానాం శతైరపి అని చెప్పి సంకల్పం ఉంటుంది. అక్కడ సంకల్పం చెప్పుకొని చక్కగా మునిగి లేచి స్వామివారికి నమస్కారం చేసుకొని అర్ఘ్యం ఇచ్చుకొని అక్కడ ఈ బృహస్పతి వారిని లేదంటే కనుక దత్తాత్రేయ రిపీట్ దక్షిణామూర్తి స్వామి వారిని ధ్యానం. గురుర్ బ్రహ్మ ఏం చెప్పాలండి? గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివసమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. హంసాభ్యాం పరివృత్తహార్త కమలే శుద్ధే జగత్కారణం విశ్వాకారమనేకదేహ నిలయం స్వచ్ఛందమానందకం సర్వాకారమఖండ చిద్ధరసం పూర్ణం ఘనంతం శుభం ప్రత్యక్షాక్షర విగ్రహం గురువరం ధ్యాయేత్ విభుం శాశ్వతం. నమామి సద్గురుం శాంతం ప్రత్యక్ష శివరూపిణం. నదీ స్నానం ఆచరించి నీకు విద్యాబుద్ధులు నేర్పిన గురువు, ఆ గురువు గారిని తెలుసుకోమ్మా. తండ్రికి నమస్కారం చేసుకొని, బ్రతుకున్నప్పటికీ తండ్రికి నమస్కారం చేసుకొని, నీకు విద్యాబుద్ధులు నేర్పించిన గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని చెప్పి నమామి సద్గురుం శాంతం ప్రత్యక్ష శివరూపిణం
శిరసా యోగపీఠస్థం ముక్తి కామ్యార్థ సిద్ధయే. నీకు ఎవరైతే గురువుగా భావించావో ఆ గురువులో ఈశ్వరుని చూడు, లేదా ఆ ఈశ్వరుల్లో గురువుని చూడు. నీకు నమస్కారం చేస్తున్నా, నాకు ముక్తిని మోక్షాన్ని ప్రసాదించు తండ్రి అని అక్కడ నమస్కారం చేసుకో. అదే విధానంతో వచ్చి తిలహోమం చేసుకో. మొదలుపెట్టి గురుధ్యానం మొదలుపెట్టు. ఆ గురుధ్యానం నువ్వు ఎప్పుడైతే మొదలుపెట్టావో, తిలహోమం దీనికి తిలహోమానికి సంబంధం ఏంటండి? కరెక్టే కదండి. మీరు తిలహోమం ఎందుకు చేస్తున్నారు అంటే, మీరు అక్కడ ఏదో పూజలు చేస్తున్నారు కాబట్టి మీ వ్యాపారం కోసం మీరు తిలహోమం, తప్పులేదు. ఆలోచన వస్తాయి చాలా మందికి. నేను నాకు చెప్పే కదండి, జ్ఞానం లేని వాళ్ళు ఆలోచన ఇలా ఉంటుందని చెప్పి తిలహోమం చేస్తున్నారు అని అంటే ఓకే, మంచిది, శుభం. తిలా పాపహరా నిత్యం విష్ణోర్దేహ సముద్భవ పాపం హరంతు మే క్షిప్రం అతశాంతిం ప్రయచ్చమే. ఇంట్లో ఏదున్నా లేకపోయినా నువ్వులు ఉండాలమ్మా. ప్రతిరోజు రాత్రి పడుకునే పోయే ముందు అవి ముట్టుకొని తిలా పాపహరా నిత్యం విష్ణోర్దేహ సముద్భవ పాపం హరంతు మే క్షిప్రం అతశాంతిం ప్రయచ్చమే పడుకో. ఉదయం లేచి తెల్లారు లేవంగానే స్నానం చేయగానే మళ్ళీ ముట్టుకో తిలా పాపహరా నిత్యం. ఎప్పటి పాపాలు అప్పుడు పోతాయమ్మా. అవి ముట్టుకునే శ్లోకం చెప్పుకుంటే మొత్తం పాపాలు పోతాయి. తిలాహ పాపహరా నిత్యం విష్ణోర్దేహ సముద్భవ. విష్ణుమూర్తి యొక్క దేహం నుంచి ఉద్భవించేయమ్మ తిలలు. పాపం హరంతుమే క్షిప్రం. అవి ముట్టుకొని ఆ శ్లోకం చెప్పుకోగానే క్షిప్రం వెంటనే పాపాలని పోయి మనశ్శాంతి వచ్చేస్తుంది. అటువంటి నువ్వుల్ని హోమం చేయటం అగ్నిహోత్రంలో, మరి ఇంకెంతటువంటి మనకు పుణ్యం సంప్రాప్తమవుతుంది. కనుక ప్రతి ఒక్కరూ గురుబలం కావాలి అనుకున్నప్పుడు చక్కగా ఆ యోగం ముందుకు వచ్చింది కాబట్టి పుష్కర స్నానం చేసుకొని తిలోహోమం చేసుకొని ఆ గురుధ్యానం చేసుకుంటూ ఇంట్లో దక్షిణామూర్తి వారికి ప్రతిరోజు కష్టమైంది ప్రతి గురువారం దక్షిణామూర్తి స్తోత్రం సవివరంగా విస్ఫుటంగా నేను వీడియో ఆల్రెడీ చేసి ఉండే భారత శంకర పీఠంలో ఉంది, మరలా కావాలంటే ఇస్తా. 3 సార్లు వినండి, ఆయనకి అంత నైవేద్యం పెట్టండి, నమస్కారం చేసుకోండి, అంతే. అంతకు మించి ఇంకేం కావాలమ్మా జ్ఞానానికి. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. రమేష్.